అవును. కొన్నిసార్లు మనకు మంచి బూస్టప్ కూడా అనమాట అంతే అన్ని విధాలుగా. కానీ ఒకటండి, సక్సెస్ అవ్వాలి. అయిన తర్వాతే మనకి ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. లేకపోతే ఏంటంటే ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఏదో పొజిషన్లో ఉన్నాను, ఏదో రోజు డౌన్ఫాల్ వస్తుంది, అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇది కూడా నాకు తెలుసు. ఎంతకాలం రా చాలా మంది అడుగుతుంటారు ఈ మధ్య, ఏంటంటే ఈ మధ్య సినిమాల్లో ఎక్కడ కనబడట్లేదు మీరు అని. అసలు నా కెరియర్ మొత్తంలో బిజీగా చేస్తుంది ఇప్పుడే. వాళ్ళ సినిమా చూడలేదా నేను అడుగుతుంటా, సరిపోదా సినిమా? చూశానండి, అందులో బాగుంది. మారుతినగర్ సుబ్రహ్మణ్యం చూసాను. మారుతినగర్ సుబ్రహ్మణ్యం అదే మారుతినగర్ చూశాను, బాగుంది. వాళ్ళు చూడలేదంటే నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే అందరూ సినిమాలు చూడాలని లేదు. సో వాళ్ళు చూడలేదు కాబట్టి నేను కనబట్లేదు. కానీ చూసినా కూడా కనబట్లేదు అంటారంటే వాళ్ళకి మెచ్చుకోవటం ఇష్టం ఉండదు. కొంతమంది అంతే. బేసిక్ ఇది నాకు తెలిసి ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ చాలా సంతోషంగా ఉంటాం, చాలా డబ్బులు సంపాదించేసి విలాసవంతమైన జీవితాలు గడుపుతూ ఉంటాను, ఒక చిన్న ఫీలింగ్ ఉంటుందేమో. వాళ్ళకి అది రాలేదు కదండి. అదొకటి. నెక్స్ట్ ఎప్పుడైనా మీరు నేను చూస్తున్న సొసైటీలో ఎవరైనా మనల్ని ఎలా ఉన్నావు అని అడుగుతారు కదా, బాగున్నావు అని చెప్పకూడదు అనుకుంటా. చాలా మందికి నొప్పి పెడుతుంటుంది. నేను చాలా మంది చూశాను. నేను మా రిలేటివ్స్లో ఎవరో ఒకరు చెప్పారు నాకు, మా కజిన్, ఏంటారు ఎప్పుడు అడిగినా ఏదో కష్టాలు చెప్తూ ఉంటాయి, ఎందుకు అలా చెప్తూ ఉంటా అంటే, నీకు అర్థం కావట్లేదు, బాగున్నాను చెప్పకూడదు, దిష్టి పెడతారో లేకపోతే అది అన్హ్యాపీనెస్ ఇస్తుందో తెలియదు, ఎప్పుడు కష్టాలే చెప్పుకోవాలంట. ఏదో అలాగే అనుకుంటారు వాళ్ళు, అంతే. సో మనం కష్టాలు, రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కూడా ఆ కష్టాలు అవి చెప్పుకోవడం ఇష్టపడతారు సొసైటీలో అన్నది. సో ఐ డోంట్. సో రిలేషన్షిప్ అన్నారు కాబట్టి మీరంటేనే ఒక బ్రాండ్ ఉంది, స్టిల్ ఎలిజిబుల్ బ్యాచులర్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఇప్పుడు మీ వయసు నేను అడగట్లేదు కానీ నాకు 50 అండి. 50 అండి? మీరు 50 లేరండి. 74 born నేను. అవునా? నాకన్నా మీరు కొంచెం పెద్ద అంటే కొంచెం అంటే ఒక 4 years, ఎంతైనా కూడా 4-5 years అంతే దగ్గర. సో ఏంటంటే ఇప్పుడు మీరు అక్కడ కరాటే కూడా నేర్చుకున్నారు. టైక్వాండో. అదే నేను కూడా అవును, టైక్వాండో. నేను అదే అనుకున్నాను, టైక్వాండో ప్రసాద్, అది మీరు టైక్వాండో కదా, కరాటే అని అక్కడి నుంచి వచ్చిందని. అంటే కరాటే అని జనాలు పెట్టేశారు సింపుల్ గా. టైక్వాండో అంటే ఎవరికి గుర్తుంటుంది? నేను యాక్చువల్గా నాకు చాలా ఇష్టమైన పేరులో ఝాన్సీ అని పేరు ఉంటుందండి. స్క్రిప్ట్ లో రాసేటప్పుడు తెలుగులో ఝాన్సీ రాయటం చాలా కష్టం. అది ఝా రాయాలి కదా, జా కాదు, జానకి కాదు, ఝాన్సీ. ఆ ఝా రాయడం కష్టమై ఆ పేరుని అవాయిడ్ చేసేవాడు. అలాగే టైక్వాండో మీ గురించి అనుకుంటా, టైక్వాండో కళ్యాణ్ అంటే టైక్వాండోని రకరకాలుగా ఉచ్చరించేవాడు అప్పట్లోనే. టైక్వాండో ఏదేదో అనేవారు, అది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కాదు అని. సో అలా మీకు కరాటే కళ్యాణ్ అయిపోయారని నాకు అర్థమైంది. అంతే కదా. మీరు కూడా టైక్వాండో కొంచెం ప్రవేశం ఉంది మీకు. అంటే నేను అదేనండి, నాకు ఉన్నది ఏంటంటే ఐ వాంట్ బి జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. నాకు ఏదో ఒక దాంట్లో మాస్టర్ అయిపోవాలని ఉండదు. యాక్టింగ్లో పీక్స్కి వెళ్ళిపోవాలి, మ్యూజిక్లో పీక్స్కి వెళ్ళిపోవాలి, రైటింగ్లో పీక్స్కి అంటే పీక్స్ అంటే ఇన్ ద సెన్స్ నెంబర్ 1 పొజిషన్ అది ఉండదు. అన్నిట్లో ఉండాలి, ప్రవేశం ఉండాలి. మనం చేస్తే సక్సెస్ కూడా అవ్వాలి, అది ఉంది మళ్ళీ. సో ఏ బెల్ట్ మీరు ఇంతకి? ఎక్కడ? టైక్వాండోలో వైట్. ఇది మరి మామూలు కామెడీ కాదు. ఏ బెల్ట్ అంటే వైట్ లో నాపేశారా? కనీసం ముందు కూడా లేదండి. అంటే అక్కడ ఏం జరిగిందంటే మా గురువు ప్రసాద్, మన గురువు ప్రసాద్ ఏం చేసేవాడు అంటే, నేను జాయిన్ అయినప్పుడు నాతో పాటు భాను అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అలాగే 2-3 ఫ్రెండ్స్. సో మేమంతా మంచి వైట్ బట్టలు వేసుకోవచ్చు, ఏదో సినిమాలు చూస్తాం, కరాటే అది ఇది చేసుకోవచ్చు, అదే టైక్వాండో అంటున్నారు, ఏంటో చూద్దాం సర్లే అని వెళ్తే అంతవరకు బాగుంది. నాన్ చాకులు కనిపించారు, తెప్పించడం అన్నీ బాగున్నాయి. కానీ ఈ బెల్ట్ నుంచి వైట్ నుంచి అది నెక్స్ట్ బ్లూనా ఎల్లో స్ట్రైప్ ఫస్ట్, అది. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే స్పారింగ్లు పెట్టి ఫైటింగ్లు. నాకేమో బాను చూస్తే సన్నగా ఉంటాడు, వీక్గా, వాడిని కొట్టాలంటే ఏమైపోతాడో భయం. వాడు మామట్లా కూడా కొట్టాడు, పటపటపటమని. చూశాను ఇదేంటని, 4 దెబ్బలు దాని తర్వాత కోపం వచ్చి రాగా నూసుకొని వాడు పారిపోయి. సో అక్కడ నిలబడితే ఏమయ్యేది అన్నది పాయింట్ కాదు కానీ, బట్ ఇప్పుడు అనిపిస్తుందండి, బేసిక్గా కొన్ని ఉంటాయి. ఆ ఏజ్లో మేము ఉన్నది ఆ ఊళ్ళో ఆ టైంలో ప్రాపర్ కేర్ ఉండేది కాదు. అంటే ఏమైనా దెబ్బలు తగలకుండా చోటు తగిలితే ఏంటి అన్నది లేదు, బేసిక్గా అవి లేవు. నేను ఇప్పుడు చూస్తుంటే ఇలా కదా నేర్చుకోవాలి మేము అప్పుడు, అంత మూర్ఖంగా. నేనైతే మీరు నమ్మరు, గోవాలో నేను నేషనల్స్కి వెళ్ళినప్పుడు, గోవాలో నేషనల్స్ ఉంది, ఢిల్లీ అమ్మాయికి నాకు పడింది. నేను అప్పుడు 52 kg వెయిట్ అనమాట. ఆమె కొంచెం ఉంది కానీ వేసేసారు ఎట్లా మరి, లేకపోతే అంతే వెయిట్ ఉందో. సో ఆమె ఇలా ఉంది, గట్టిగా ఉంది. ఆమె బ్లాక్ బెల్ట్, నేను రెడ్, ఇంకా నెక్స్ట్ బ్లూను రెడ్. నేను ముందుకు వెళ్ళాలి, నెక్స్ట్ వెళ్తాను.
సో బ్లాక్ బెల్ట్ అయితే ఫేస్ పంచ్ ఇవ్వచ్చు, ఫేస్ పంచ్ కొట్టచ్చు స్పారింగ్ లో. నాకు ఫేస్ పంచ్ పెట్టకూడదు, నేను ఓన్లీ గార్డ్ చేసుకోవాలి అంతే, గార్డ్. ఆమె ఫేస్ పంచ్ కొట్టచ్చు, ఆమెకి బ్లాక్ బెల్ట్. సో ఆమెతో నాకు పడింది స్పారింగ్. ఏం చేస్తాను, మనం దూకేస్తాం కదా, దూకేశాను. దూకితే అండి నేను ఒక టైంలో అలిసిపోయి ఉన్నాను బాగా, ఫైనల్స్లో ఉన్నాము దగ్గర. చెయ్యి ఎప్పుడో కొంచెం కింద దించుకున్న పొరపాటున, ఆమె టైం చూసి ముక్కు మీద కొట్టింది నాకు. ఇక్కడ నాకు ముక్కు పొడుగు ఉండేది, మన విజయనగరం ముక్కు పొడుగు ఫస్ట్ పెడతారు కదా ఊర్లో, సో ముక్కు పొడుగు ఉండేది. బ్లడ్ నాకు కళ్ళు తిరిగేసి మొత్తం కనిపించలేదు, అయినా నేను వదిలేదు. బట్ బ్లడ్ వచ్చేస్తుంది, అప్పుడు ఆపేశారు. సో బ్లడ్ వచ్చి అప్పటి నుంచి ఇప్పటిదాకా ముక్కు పొడుగు పెట్టుకోండి. నాకు అది అంటే అది ఫోబియా అయిపోయింది అట్లా అనుకోండి, ఏదో మొత్తానికి ఆ బ్లడ్ వచ్చేసిందేమో తగిలేసిన స్పారింగ్. సో కరాటేలో తైక్వాండోలో నేర్చుకునేప్పుడు ఎంత సరదా ఉంటుందో, మన కష్టాలు అప్పుడు వేరండి, ఇప్పుడు వేరు. కరెక్ట్. ఈ కరాటే గురించి కొంచెం చెప్తే మీ పెళ్లి దగ్గరికి వెళ్ళిపోతాను నేను. అంతే. నేను బేసిక్ ఏంటంటే ఆ ఫైట్లు అవన్నీ నేర్చుకుని అసలు ఎందుకు వచ్చిందంటే ఇది, అంటే మీరు నేర్చుకోవాలి అనుకున్నారు, ఏదైనా ఒక తెలుసుకోవాలి. ఏదైనా మీరే అది రైస్ చేశారు, టైక్వాండో కూడా నేర్చుకున్నాను. బేసిక్ ఏంటంటే అప్పుడే ఏమైనా లవ్లు ఉండేవా ఆ టైంలో? అప్పుడు ఉందండి. అందుకే అడిగాను మిమ్మల్ని అందుకే అడిగాను, ఉంది. పెళ్లి కనెక్షన్ పెడదామని అడిగా. అట్లా చెప్పండి. అదేం లేదండి. బేసిక్ ఏంటంటే నాకు యాక్చువల్గా ఎవరు అమ్మాయి, ఎవరు అదృష్టవంతురాలు? అంటే చేసుకోలేదు కాబట్టి అదృష్టవంతురాలు అని మీ ఉద్దేశం? లేదండి, మిమ్మల్ని చేసుకోలేదు కాబట్టి ఒక విధంగా దురదృష్టవంతురాలు. కాదు నిజంగా తనే అదృష్టవంతురాలు. ఎందుకంటే నాతో చాలా కష్టం అండి. ఎందుకంటే నాకు చాలా హైపర్ సెన్సిటివ్, నేను చాలా తొందర కుళ్ళుకుంటాను, చాలా ఉన్నాయి, నన్ను భరించడం కష్టం నిజంగా. చాలా నిజంగా చెప్తున్నా. అంటే నా గురించి చిన్నగా ఎక్కువ ఫీల్ అయిపోతారా? ఎక్కువ రియాక్ట్ అవుతుంటాను, నాకు చాలా ఎక్కువ అటెన్షన్ కావాలి నాకు. అంటే ఏమో మీరే ఇంక లోకం అవ్వాలి అంతే. నాకు అర్థమైంది. సో అలాగా నాకు తెలిసి మగాళ్ళందరూ ఇలాగే ఉంటారు కదా. మగ ఆడ కాదండి, ఓవర్ పొసెసివ్ ఆడవాళ్ళు కూడా ఎట్లా ఎవరైనా. నేను ఒకటి అంటానండి, ప్రతి మనిషికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, మగవాడికి ఎలా అయితే వైఫ్ కావాలో అమ్మాయిలు కూడా వైఫే కావాలి. వైఫ్ అంటే ఏంటంటే అక్కడ టర్మినాలజీ కేరింగ్. సో మనకి ఏంటంటే రిలేషన్షిప్స్లో అమ్మాయిలకు సంబంధించి 3 ఉంటాయి, మదరు, వైఫ్ అండ్ డాటర్. వీళ్ళు ముగ్గురు నుంచి కేరింగ్ వస్తుంటుంది మగాళ్ళకి. అలాగే వైస్ వర్సా అనుకుందాం, ఫాదరు, హస్బెండ్ అండ్ సన్ అనుకుందాం. సో బేసిక్గా ఏంటంటే పేరెంట్స్ దగ్గర నుంచి అన్కండిషనల్గా వస్తుంది. అంటే అందరికీ ఇలా ఉంటుందని నేను చెప్పను. బేసిక్గా ఏంటంటే కొన్ని భరిస్తారు. నాకు తెలిసి స్పౌజల్ కదా ఉండదండి, ఆ భరించడాలు ఉండవు. సో బేసిక్గా నాకేమనిపిస్తుంది అంటే పెళ్ళి చేసుకోకపోవడం అన్నది నాకు తెలియకుండానే నాకు దూరమైన ఎవరైతే రిలేషన్షిప్స్లో నేను ఉన్నానో, 1, 2, 4 వాట్ ఎవర్ నెంబర్లు చెప్పడం కాదు ఇక్కడ పాయింట్. బట్ అదేంటంటే నన్ను అర్థం చేసుకొని నన్ను కేవలం ప్రేమించిన మనుషులే నాకు దొరికారు అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే పెళ్ళికి ఎప్పుడు బలవంతం పెట్టలే, వాళ్ళకి అర్థమైపోయింది వీడు ఇలా ఉంటాను ప్రశాంతంగా ఉంటాడు, పంజరంలో బంధించడం కాదు అని. సో ఒక విధంగా చెప్పాలంటే టాలెంట్ కాదండి, అది నా లక్.